కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అనూహ్య పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా చేశారు. అయితే కొత్త రాష్ట్రపతి ఎవరు అన్న విషయంపైనే ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ పదవిలో ఉన్న ఉపరాష్ట్రపతి చనిపోయినా లేదా పదవికి రాజీనామా చేసినా వెంటనే ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఉందని రాజ్యాంగం చెబుతోంది. దీంతో త్వరలో ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 68 సబ్ క్లాస్ 2 కింద ఎన్నిక నిర్వహిస్తారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి పదవిని చేపట్టిన రోజు నుంచి 5 ఏళ్ల పాటు ఉపరాష్ట్రపతిగా కొనసాగుతారు. దీని ప్రకారం తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నికను సాధ్యమైనంత త్వరగా నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ ఉభయ సభల ఎంపీలతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది. 245 మంది రాజ్యసభ సభ్యులు, 543 మంది లోక్సభ ఎంపీలతో కలుపుకుని మొత్తం 788 మంది ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుని ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. దామాషా ప్రాతినిధ్యం ప్రకారం రహస్య బ్యాలెట్లో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో బీజేపీకి ఒక స్పష్టమైన మెజారిటీ ఉంది. ఉపరాష్ట్రపతి రేస్లో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బీహార్ సీఎం నితీష్ ని కూడా ఉపరాష్ట్రపతిని చేస్తారు అన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇప్పటి వరకు ఉపరాష్ట్రపతి పదవిని ఒక్క మహిళా నేత కూడా చేపట్టింది లేదు. ఈసారి మహిళకు ఆ పదవి దక్కుతుంది అన్న ప్రచారం కూడా జరుగుతోంది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా రేస్లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మా ప్రతినిధి గోపి ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే తేదీ ఏమైనా ఖరారైందా? భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియకు సంబంధించి త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ని విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామాని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించడం జరిగింది. సో నెక్స్ట్ తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 68 సబ్సెక్షన్ 2 ప్రకారం ఎన్నికల సంఘం విడుదల చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాత ముఖ్యంగా ఎన్డీఏ అలాగే ఇటు యూపీఏ ఇండియా అలయన్స్ ఈ రెండు పక్షాలు కూడా తమ తమ అభ్యర్థుల్ని బరిలో ఉంచే అవకాశం ఉంటుంది. సో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు మెజారిటీ ఉంది. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు మొత్తం 788 మంది ఓటింగ్లో రహస్య బ్యాలెట్ ఓటింగ్ విధానం ద్వారా తదుపరి ఉపరాష్ట్రపతిని, రాజ్యసభ చైర్మన్ని ఎన్నిక చేయడం జరుగుతుంది. సో మెజారిటీ సభ్యులు ఎవరికైతే ఓటు వేస్తారో వారు ఉపరాష్ట్రపతిగా భారత ఇటు రాజ్యసభ చైర్మన్గా ఎంపిక కావడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు అయితే ఎవరి పేరు కూడా ఇటు ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తుంది ఎన్డీఏ అన్నదైతే ఇంకా చర్చకు రాలేదు. ఎందుకంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ అలాగే ఎన్డీఏలో ఉన్న భాగస్వామ్య పక్షాలను అందరినీ సంప్రదించి దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇప్పటి వరకు ఒక మహిళ కూడా ఈ భారత ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోలేదు కాబట్టి మహిళా రిజర్వేషన్లు ఇప్పుడు నెక్స్ట్ మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్న నేపథ్యంలో సో ఆ దిశగా ఏమన్నా ఆలోచన చేస్తుందా బీజేపీ అన్న ఒక చర్చ జరుగుతుంది. అలాగే నితీష్ కుమార్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ప్రస్తుతం బీహార్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో నెక్స్ట్ ఎలక్షన్స్కి బీజేపీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా అక్కడ నుంచి నితీష్ని జాతీయ స్థాయిలో ఇక్కడికి రాజ్యాంగబద్ధమైన పదవిలోకి తీసుకురావాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగానే జగదీప్ ధన్కడ్ పైన ఒత్తిడి చేసి మరీ రాజీనామా చేయించారు అని చెప్పి కాంగ్రెస్ విమర్శిస్తుంది. అలాగే నితీష్ కుమార్ ఉపరాష్ట్రపతి అయితే తప్పేంటి అని చెప్పి అక్కడ ఉన్న మంత్రులు కానీ, బీజేపీ నేతలు కానీ, బీహార్కి సంబంధించిన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి గతంలో వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ కేరళ ఎలక్షన్స్ రాబోతున్నాయి, తమిళనాడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా రాజకీయపరమైన కారణాలు వాటి ఆధారంగా కూడా వివిధ ప్రాంతాల వారికి, వివిధ సామాజిక వర్గాల వారికి రాజ్యాంగబద్ధమైన పదవుల్ని బీజేపీ కల్పించిన పరిస్థితి ఉంది. సో బీజేపీ ఎవరికి ముఖ్యంగా ఈ ఉపరాష్ట్రపతిని ఇస్తుంది అన్నది ఎవరు ఊహించలేరు. ఆ విధంగానే నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. అది రాష్ట్రపతి ఎన్నికల విషయంలో కానీ, గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో కానీ. సో ఇప్పుడున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ కూడా బీహార్ సంబంధించిన వ్యక్తే జేడీయూ నుంచి ఎంపీగా ఉన్నారు. సో ఆయన్ని ఏమన్నా ఎలివేట్ చేస్తారా ఉపరాష్ట్రపతిగా? ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవి కాబట్టి. సో ఎవరికి అవకాశం కల్పిస్తారు అన్న దానికి సంబంధించి ఉత్కంఠ నెలకొంది. సో 6 నెలల గడువులోపు ఈ నోటిఫికేషన్ ఎన్నికల షెడ్యూల్కి సంబంధించిన నోటిఫికేషన్ని విడుదల చేయాల్సి ఉంటుంది. సో అంత సమయం తీసుకోకుండా బీహార్ ఎలక్షన్స్కి ముందే మరో 15-20 రోజుల్లోనే ఎన్నికల సంఘం దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న చర్చ అయితే ప్రధానంగా వినిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపీకృష్ణ. అసలు